ఫోక్స్ టాలీవుడ్ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఒక సినిమా హిట్ అయితే చాలు, రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవచ్చు. కోట్ల మంది అభిమానం, అంతకు మించిన ఆదాయం, గౌరవం అన్నీ ఇక్కడ దక్కుతాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చే హీరోయిన్స్ కి తెలుగు పరిశ్రమ అండగా నిలిచి వారిని గ్లామరస్ గా మారుస్తుంది. కానీ తీరా వారికి ఇక్కడ స్టార్డమ్ వచ్చాక బాలీవుడ్ కి వెళ్ళగానే కొందరు ఏరు దాటాక తెప్పని తగలెట్టినట్లు అన్నం పెట్టిన ఇండస్ట్రీ పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈ కోవలోనే 2010లో డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కించిన జుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైన తాప్సీ పన్ను మొదటి సినిమాతోనే తన అందం, గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలా ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రభాస్, రవితేజ, వెంకటేష్ అని స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ అయిన తాప్సీ ఒక స్టేజ్ లో తెలుగులో ఫేడ్ అవుట్ అవ్వడంతో తన మకాన్ని బాలీవుడ్ కి మార్చేసింది. అలా పింక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ఆ తర్వాత హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ షారూక్ ఖాన్ తో కలిసి డుమ్కీతో మంచి సక్సెస్ ని అందుకొనింది. ఇక అలా ఈమె తాజాగా అస్సీ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్ లో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీపై కమెంట్ చేస్తూ తెలుగు సినిమాల్లో డైరెక్టర్లు అందరి ముందే హీరోయిన్స్ ని ప్యాడెడ్ బ్రా వేసుకోమని అంటారని, అలాంటి మాట అందరి ముందే చెబితే ఒక అమ్మాయి ఎంత అన్కంఫర్టబుల్ గా ఉంటుందో అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించరని, సాంగ్ షూటింగ్ సమయంలో హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి చెస్ట్, హిప్, బమ్ల పైనే ఫ్రూట్స్, ఫ్లవర్స్ ని విసురుతూ ఉంటారని, అలాంటి సీన్స్ ఎందుకు చేస్తారో అర్థం కాదని, తెలుగు హీరోయిన్లని కేవలం ఎక్స్పోజింగ్ కోసమే వాడుతారే తప్ప ఆమెకి టాలెంట్ ఉంటే తనని యాక్టింగ్ పరంగా వాడుకుందామని అక్కడి డైరెక్టర్లకి అనిపించదని, హీరోయిన్ అంటే ప్యాడెడ్ బ్రా వేయాలని, నడుముని, చెస్ట్ ని ఎక్స్పోజింగ్ చేయడానికే వాడుకుంటారని, అందుకే తను సౌత్ సినిమాలపై విరక్తి చెంది వాటికి ఫుల్ స్టాప్ పెట్టిందని, తన టాలెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుందని, తన టాలెంట్ కి తగ్గ అవకాశాలు హిందీలోనే వచ్చాయని, ఇప్పుడు హిందీ మూవీస్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నానని చెప్పడంతో తాప్సీ మాటలు విన్న నెటిజన్లు తనని విమర్శిస్తున్నారు. నిజంగానే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోని హీరోయిన్స్ కి సేఫ్టీ లేదా? ఈ దౌర్జన్యాల వల్లే ఇలియానా సినిమాలకి దూరమైందా? పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? సౌత్ మూవీస్ లో దౌర్జన్యానికి గురైన సెలబ్రిటీస్ ఎవరనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర, విశాఖపట్నం. ఇక వివరాల్లోకి వెళితే దేవదాసు సినిమాతో తన సినిమా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఇలియానా ఆ తర్వాత పోకిరి, ఖతర్నాక్, రాకీ, మున్నా, జల్సా అని బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన నటించగా డైరెక్టర్స్ అన్ని మూవీస్ లోనూ ఖచ్చితంగా ఇలియానా నడుముని చూపిస్తుండేవారు. కానీ ఎప్పుడైతే ఇలియానా రణబీర్ కపూర్ తో కలిసి హిందీలో బర్ఫీ అనే మూవీని చేసిందో అందులో ఈమె చేసిన పాత్ర బెంగాలీ అమ్మాయిగా పద్ధతిగా కనిపించగా ఆ మూవీలో డైరెక్టర్ ఇలియానా నడుముని ఎక్స్పోజ్ చేయకుండానే ఆ మూవీని సూపర్ హిట్ అయ్యేలా చేశాడని, స్టోరీలో దమ్ముండాలే గాని ఎలాంటి ఎక్స్పోజింగ్ అవసరం లేదని, స్క్రిప్ట్ లో దమ్ము లేకపోవడం వల్లే సౌత్ డైరెక్టర్లు హీరోయిన్ల నడుముపై పడ్డారని ఇలియానా చెప్పుకొస్తూ అలా ఒక స్టేజ్ లో తను అలాంటి పాత్రలతో విసుగు చెంది 2013 నుండి తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయకూడదని డిసైడ్ అయి గ్లామర్ కి కాకుండా యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే హిందీ మూవీస్ లోనే చేయాలని డిసైడ్ అయిందని, అలా తను రుస్తుం, రైడ్, ముబారక్, బాద్షా అని ఇప్పటి వరకు చాలా మంచి మూవీస్ చేసిందని, కానీ తెలుగులో తనకి చెప్పుకోదగ్గ మూవీ లేదని ఇలియానా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. దీంతో ఈమె వ్యాఖ్యల్ని విన్న తెలుగు ప్రేక్షకులు అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పని విమర్శించిన ఇలియానా అదంతా పట్టించుకోవట్లేదు. ఇక నెక్స్ట్ పూజా హెగ్డే. ఈమె ముంబైలో పుట్టి పెరిగి అక్కడ మోడలింగ్ లో ట్రై చేసిన ఛాన్సులు రాకపోవడంతో ఒక లైలా కోసం మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి పరిచయమై ఆ తర్వాత ముకుందా మూవీలో చాలా పద్ధతిగా కనిపించింది. అలా దువ్వాడ జగన్నాథ మూవీతో బికినీ వేసి యూత్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత పూజా హెగ్డే చేసిన అన్ని మూవీస్ లోనూ నడుము లేక తొడల్ని ఎక్స్పోజ్ చేస్తూ
అలా వైకుంఠపురం మూవీతో సహా అన్నింటిలోనూ ఒకే రకమైన పాత్రలు రావడంతో తన మకాన్ని హిందీకి మార్చేసి అక్కడే కొన్ని మూవీస్ ని చేస్తూ వస్తుంది. ఇక అలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ యాక్టింగ్ ని చూడరని, కేవలం నాభి నడుముపైనే వారి దృష్టి ఉంటుందని, అందువల్లే తనకి అలాంటి పాత్రలు వస్తున్నాయని, అలా చేయడం ఇష్టం లేక ఇప్పుడు తెలుగు మూవీస్ ని తగ్గించేసిందని, తమిళ్ మూవీస్ లో యాక్టింగ్ కి స్కోప్ ఉండడంతో అక్కడ కొన్ని మూవీస్ ని చేస్తూ హిందీలో 4 మూవీస్ కి సైన్ చేశానని చెప్పడంతో ఈమె వ్యాఖ్యల్ని విన్న నెటిజన్లు, నీకు అంత కష్టంగా అనిపిస్తే అంతలా ఎక్స్పోజ్ చేయడం ఎందుకు, ఇప్పుడు ఇంటర్వ్యూలో బాధపడడం ఎందుకు, ఛాన్స్ వచ్చినప్పుడే నేను ఆ పాత్రను చేయనని రిజెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఇంత బాధపడే అవసరం లేదు కదా, ఎవరు నిన్ను ఫోర్స్ చేయరని విమర్శించిన పూజా హెగ్డే అదంతా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ రాధికా ఆప్టే. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే బి గ్రేడ్ మూవీస్తో ఎక్కువగా పాపులర్ అయింది. ఇదిలా ఉంటే రాధికా ఆప్టే తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. అలా తన కెరియర్ బిగినింగ్ లో ఆర్థిక ఇబ్బందుల వల్ల సౌత్ మూవీస్ లో నటించాల్సి వచ్చిందని, అప్పట్లో కేవలం డబ్బు అవసరం కోసమే వారు చెప్పినట్లు వినేదని, ఇక అలా తెలుగు మూవీ షూటింగ్ సెట్ లో తనకి ఎదురైన అనుభవాలు భయంకరంగా ఉండేవని, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేటప్పుడు సెట్ లో తన ఒక్కతే అమ్మాయి ఉండేదని, కనీసం తన పర్సనల్ స్టాఫ్ ని కూడా లోపలికి అనుమతించేవారు కాదని, ఆ సెట్ లో హీరో డైరెక్టర్ అందరూ తన బాడీ గురించి అసభ్యకరమైన జోకులు వేసేవారని, ప్యాడింగ్ బ్రా వాడమని, లేకపోతే మా ప్రేక్షకులు ఒప్పుకోరని ఒత్తిడి చేసేవారని, ఆ సమయంలో తను ఎంతో అవమానానికి గురైందని, సాధారణంగా తను చాలా ధైర్యంగా ఉండే అమ్మాయని, కానీ ఆ రోజుని తలుచుకుంటే ఇప్పుడు కూడా తన గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుందని, అమ్మాయిలకి ఇక్కడి ఇండస్ట్రీ సేఫ్ కాదని ఎమోషనల్ అయింది. నెక్స్ట్ ఫాతిమా సనా షేక్. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్లో అమీర్ ఖాన్ కూతురు పాత్రలో నటించిన ఫాతిమా ఆ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ ని తెచ్చుకొని వరుస సినిమాలు చేస్తుంది. అయితే ఈమె తెలుగులో నువ్వు నేను ఒకటవుదామనే సినిమాలో నటించగా, ఇదే మూవీపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫాతిమా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తే బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని కొంతమంది కోఆర్డినేటర్స్ తనకి చెప్పడంతో సౌత్ మూవీస్ లో ట్రై చేసిందని, ఈ క్రమంలో ఒక మూవీ ఆడిషన్ ఉందని తన ప్రొఫైల్ ని పంపమని అడిగారని, అలా తన ఫొటోస్ ని పంపితే ఇమీడియట్ గా ఒక డైరెక్టర్ కాల్ చేసి ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా అని అడిగాడని, అలా అతని ఉద్దేశం తనకి అర్థమైనా గాని అర్థం కానట్లు మాట్లాడుతూ ఆ పాత్ర కోసం తను చాలా కష్టపడతానని, పాత్రకి కావలసిన ఏ పనినైనా చేస్తానని చెప్పినా అతను మాత్రం పదే పదే చెబుతూ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడగ్గా అందుకు తను వేరే విధంగా సమాధానం చెప్పడంతో చివరికి అతను చిరాకు పడి ఫోన్ ని కట్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇక అలా చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు డైరెక్ట్ గా కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా అమ్మాయితో మాట్లాడతారని, అయినా ఒక మూవీ తర్వాత సౌత్ మూవీస్ లో యాక్ట్ చేయడమే మానేసిందని ఫాతిమా చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే భాషతో సంబంధం లేకుండా అందరికీ సీరియల్స్ అంటే ఇష్టం ఉంటే కొంతమందికి ప్రాణం అనే చెప్పొచ్చు. ఇక తెలుగు బుల్లితెర ఫ్యాన్స్ కి సీరియల్స్ అంటే ఒక ఎమోషన్ అవ్వగా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులకి మాత్రం కెరియర్ లో చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సీరియల్ రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇక అలా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బారిన పడని వారిని వేళ్లపై లెక్క పెట్టొచ్చేమో గాని అవకాశాల కోసం ఎదురు చూసే వారినైతే అస్సలు వదిలిపెట్టరు. నీకు అవకాశం ఇస్తే మరి నాకేంటి అనే వారికి లొంగేవారు కొందరైతే అలాంటి పాడు పనులకి అమ్ముడు పోవడం ఇష్టం లేక ఇండస్ట్రీ నుండి బయటికి వచ్చేసిన వారు చాలా మందే ఉన్నారు. ఇక ఈ సమస్య సీరియల్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ వరకే కాకుండా చిన్నా చితక పాత్రలకి కూడా కంపల్సరీ అని, ఇదే విషయంపై కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్ అయిన మౌనిక దగ్గర పని మనిషిగా చేసే పాత్ర కోసం కమిట్మెంట్ ఇవ్వాలని, ఆ చిన్న పాత్ర కోసం తను అలా చేయనని ఖరాఖండిగా చెప్పడంతో ఆ వెంటనే ఆమెను ఆ సీరియల్ నుండి తీసేశారని, ఆమె ప్లేస్ లో మరో అమ్మాయిని పెట్టారని ప్రియమనే అనే ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది. ఇక కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు తమకి కాస్టింగ్ కౌచ్ సమస్య రాలేదని, తమ టాలెంట్ తోనే పైకొచ్చామని చెబుతూ ఉంటారు. ఇక ఇదే విషయంపై హిందీ సీరియల్ నటి శిల్పా షిండే మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరు ఎవరిపైనా బలాత్కారం గాని దౌర్జన్యం గాని చేయరని, ఇదంతా ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే జరుగుతుందని, ఇక్కడంతా ఇచ్చిపుచ్చుకునే పద్ధతే ఉందని, ఛాన్సులు కావాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్తో బెడ్ షేర్ చేసుకోవాలని, అప్పుడే ఇక్కడ నిలదొక్కుకోగలమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆర్టిస్టులకి అవకాశాలు వచ్చినప్పుడు వారిని ఏం చేసినా బయటికి చెప్పరని, ఒకవేళ అవకాశాలు చేజారిపోయిన సమయంలో బయటికి వచ్చి శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా లాగా ఆరోపణలు చేస్తారని, ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే ఎంత టాలెంట్, అందమున్నా పక్కన పెట్టేస్తారని శిల్పా షిండే చెప్పుకొచ్చింది. ఇక ఇది మాత్రమే కాకుండా ఏహే మొహబతే అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, ఒక సీరియల్లో లేక ఒక షో పూర్తి చేశాక ఆర్టిస్టులకి అసలైన కష్టాలు మొదలవుతాయని,
చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని, అలా తన మొదటి సీరియల్ ద్వారా నేమ్ వచ్చిందే గాని మనీ రాకపోవడంతో డబ్బులు లేక మానసికంగా కృంగిపోయిందని, ఇక ఇదే సమయంలో ఒక సీరియల్ ఆఫర్ రావడంతో డైరెక్టర్ని కలిసేందుకు హోటల్ రూమ్కి వెళ్ళిందని, అలా ఆ సమయంలో అతను నాతో ఈ రాత్రి గడిపితేనే నీకు నా సీరియల్లో సపోర్టింగ్ రోల్ ఇస్తానని చెప్పాడని, కానీ ఆ తర్వాత అతను ఆ సీరియల్ చేయలేదని, అలాంటి వారు నమ్మించి మోసం చేస్తారని కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈమె చెప్పుకొచ్చింది. ఇక శుభశకుని అనే సీరియల్లో కృష్ణ ముఖర్జీ అనే ఆర్టిస్టు నటిస్తున్నప్పటికీ ఆ సీరియల్ ప్రొడ్యూసర్ కుందన్ సింగ్ ఈమెకి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి తన నగ్న ఫోటోలని పంపించమని, తనతో తరచూ గడపమని ఫోర్స్ చేస్తుండేవాడని, అలా తను డ్రెస్ మార్చుకుంటుంటే సడన్ గా అతను క్యారవాన్లోకి వచ్చి అక్కడే తనపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించాడని, దీంతో తను అతన్ని అడ్డుకోగా మరుసటి రోజు నుండి తనని ఆ సీరియల్ నుండి తీసేసి మరో అమ్మాయిని ఆ ప్లేస్లో రీప్లేస్ చేశాడని, అంతేకాకుండా సీరియల్లో యాక్ట్ చేసినందుకు 2 నెలల నుండి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చింది. ఇక అలా సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ అయిన అంకితకి తన కెరియర్ బిగినింగ్లో ఒక తెలుగు సీరియల్లో ఛాన్స్ వచ్చిందని, అలా తనకి హైదరాబాద్లో ఆడిషన్ని కండక్ట్ చేయగా అందులో ఈమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారని, అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ తనకి కాల్ చేసి మళ్ళీ హోటల్ రూమ్కి పిలిచారని, అలా తనతో వచ్చిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ని బయటే ఉంచి తనని మాత్రం లోపలికి రమ్మన్నారని, అలా తనతో మెయిన్ లీడ్గా ఛాన్స్ కావాలంటే డైరెక్టర్ కెమెరామ్యాన్తో కొన్ని రాత్రులు గడపాల్సి వస్తుందని చెప్పారని, కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదని, అందుకే అప్పటి నుండి సౌత్ ప్రాజెక్ట్స్ చేయట్లేదని వాపోయింది. ఇక ఈ కోవలోనే మలయాళంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఉప్పు అనే సీరియల్లో నిషా సారంగా అనే హీరోయిన్ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అలా ఈమెకి అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్నా కూడా ఆ సీరియల్లో నటిస్తున్నప్పుడు తనకి డైరెక్టర్తో ఏర్పడిన ఎఫ్ఐఆర్ గురించి బయట తెలిసి తన భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇక అలా అప్పటి నుండి ఆమె ఉన్నికృష్ణన్ చెప్పినట్లు వింటూ వచ్చినప్పటికీ ఒక స్టేజ్లో అతని కోరికల్ని తీర్చడానికి తను వ్యతిరేకించినందుకు ఆమెను ఆ సీరియల్ నుండి తొలగించి మరో హీరోయిన్ని ఫిక్స్ చేశాడని, అలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో అప్పట్లో ఈ ఇష్యూ హల్చల్గా మారింది. ఇక ఇది మాత్రమే కాకుండా మనం చూసే తెలుగు సీరియల్స్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నట్టుండి ఆ పాత్రల్ని చేయడం మానేస్తుంటారు. ఇందుకు కారణం వీరు సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు అన్నింటికీ ఓకే చెప్పి సీరియల్ స్టార్ట్ అయ్యాక డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాటలు వినకపోవడం, అందుకు తోడు వారు డబ్బుల్ని కూడా ఎక్కువగా డిమాండ్ చేయడంతో తెలుగు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కన్నడ మలయాళం ఆర్టిస్టులని తీసుకొచ్చి వారికే మెయిన్ లీడ్గా ఛాన్స్లు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు సీరియల్స్లో స్టార్ హీరోయిన్గా ఉన్న వారంతా ఇతర స్టేట్ ఆర్టిస్టుల రాకతో ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇక అలా కొంతమంది సీరియల్ పిచ్చిలో పడి తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. అలా తమిళ్ సీరియల్ ఆర్టిస్ట్ అయిన ప్రియా పెళ్ళయ్యాక కూడా సీరియల్లో నటించడం, అది తన భర్తకి నచ్చక ఇక పైన సీరియల్లో నటించొద్దని ఇంట్లోనే ఉండమని చెప్పగా, సీరియల్లో దొరికే ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ ఇంట్లో ఉంటే దొరకదని భావించి తన భర్త తనకి అన్ని విధాలుగా అడ్డుగా ఉంటున్నాడని తనని ఈ భూమి మీద లేకుండా చేయాలని డిసైడ్ అయింది. దీంతో భర్త తినే భోజనంలో గడ్డి మందు కలపగా అదృష్టం బాగుండి ఆ సంఘటన నుండి అతను బయటపడ్డాడు. దీంతో ప్రియా ఇప్పుడు జైల్లో ఉందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే సీరియల్స్లో సక్సెస్ అయి డైరెక్టర్ ప్రొడ్యూసర్ సపోర్ట్తో దూసుకెళ్లేవారు చాలా మంది ఉన్నారు. ఇక అడ్జస్ట్మెంట్ అయినా సరే అవకాశాలు రాక వారి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి ఈ లోకంలో లేకుండా వెళ్లిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అందులో మనసు మమత సీరియల్ ఆర్టిస్ట్ అయిన శ్రావణి కొండపల్లి, పవిత్ర బంధం ఆర్టిస్ట్ నాగజాన్సీ, తునిషా శర్మ, రాధికారెడ్డి, తేజస్విని, చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్ ప్రత్యూష అనే చెప్పొచ్చు. ఫోక్స్, ఉండే తీరు నీ ఎదుగుదలకి మూలమైతే నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. ఇది ఫోక్స్ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.